వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు హిందూపూర్ ముద్రేడిపల్లిలో వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇది నైరుతి బ్లాక్ స్థలం అండి. నైరుతి బ్లాక్లో ఇల్లు కట్టినారు. నేను ఇక్కడ రావడం మొదటిసారి విజిట్కి. పడమరలో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు, రెండు వైపులా రోడ్డు ఉంది. ఈ రెండు రోడ్లకి గేట్లు పెట్టుకున్నారు. ఎప్పుడైనా నైరుతి బ్లాక్కి ఉచ్చపు నడక ఏదొస్తుందో అక్కడ మాత్రమే గేట్ పెట్టాలా. ఇప్పుడు పడమరలో రోడ్డు వచ్చేసి ఉచ్చపు నడక వస్తుంది. అది ఉత్తరానికి పోయి పడమరకు పోతుంది, అంటే పశ్చిమ వాయువ్యం నడక. మళ్ళీ దక్షిణానికి పోయి తూర్పుకి పడమరకు పోతుందండి. అది మెయిన్ రోడ్డు, హిందూపూర్ పోయే రోడ్డు. అది గేట్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి దక్షిణ ఆగ్నేయంలో ఒక గేట్ పెట్టినారు. దక్షిణాగ్నేయం గేట్ వచ్చేసి ఇది వచ్చేసి నీచం నడక వస్తుందండి. ఎందుకు వస్తుందంటే ఈ దక్షిణం రోడ్లోకి పోయినప్పుడు తూర్పుకు పోదండి. అది దక్షిణానికి పడమరకు పోయి దక్షిణానికి పోతుంది, అంటే నైరుతి నడక వస్తుంది, నీచం నడక అవుతుంది. రెండు వైపులా నైరుతి బ్లాక్ ఉన్నప్పుడు రెండు వైపులా గేట్లు పెట్టరాదు. ఒక ఉచ్చం ఎక్కడుంటే ఉచ్చపు నడక ఎక్కడొస్తే అక్కడే పెట్టాలా. దీనికి పశ్చిమ వాయువ్యంలో గేట్ పెట్టాలా. దక్షిణాగ్నేయం గేట్ బంద్ చేయమని చెప్పినాను. ఇది బంద్ చేయకుండా రెండు వైపులా పారాడితే పశ్చిమ వాయువ్యం నుంచి దక్షిణ ఆగ్నేయపు నడక వచ్చేసి నష్టం చేస్తుందండి. ఇది ఏ దశలో కానీ ఏ దిశలో కానీ వాయువ్యం ఆగ్నేయం నడకలు రారాదనమాట. ఇది దీనికి వచ్చేసి పశ్చిమ వాయువ్యంలో వీచుపు ఉందండి. ఇది మంచి చేస్తుంది. దీనికి వచ్చేసి ఉత్తర వాయువ్యంలో మెట్లు వేసినారు కదా, బాల్కనీ దాటి బయటకు ఉన్నాయి మెట్లవి. మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. బాల్కనీ దాటి బయటకు ఉన్నాయి మెట్లు, అంటే ఉత్తర వాయువ్యం పెరిగింది. ఉత్తర వాయువ్యం పెరిగిందండి. ఇది బాల్కనీ దాటి బయటకు ఒక వరుస మెట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తూర్పు ఆగ్నేయంలో టాయిలెట్లు వేసినారు ఇంటికి అంటుకొని. ఆ టాయిలెట్లు వచ్చేసి బాల్కనీ దాటి మళ్ళీ బయటకు ఉన్నాయి. అంటే తూర్పు ఆగ్నేయం పెరిగింది ఇంటికి, ఉత్తర వాయువ్యం పెరిగి ఈశాన్యం తగ్గిపోయింది. ఈ షీట్లు ఏమని చెప్పినాను. ఈ మెట్లు తీసేసి అక్కడ వేసేసి ఆ గేట్ తీసేసి గోడ కట్టేసి ఈ మెట్లు తీసేసి తూర్పు ఆగ్నేయంలో వేసేసి తూర్పు పక్క దండిగా స్థలం ఉందండి తూర్పు వైపు. ఈ మెట్లు అక్కడ వేసేసి ఈ పారకు వచ్చేసి షీట్లు వేసుకోమని చెప్పినాను. దీంట్లో ఇంకొక లోపం ఉందండి. సంపు ఉంది కదా, సంపు పూర్తి ఈశాన్యంలో ఉంది చూడండి. ఇంటి కోణం నుంచి ఈశాన్య కోణానికి ఒక దారం లాగితే పూర్తి ఈశాన్యంలో సంపు ఉంది. ఇక్కడ ఎప్పుడు సంపు రాదు. తూర్పులో ఇంత ఖాళీ స్థలం ఉంది కదా, ద్వారం ముందర వస్తుందని చెప్పి అక్కడ పెట్టుకోకుండా పూర్తి ఈశాన్యంలో వేసినారు. ఇది సంపు ఒకటి మార్చుకోవాలా. ఈ ఇంటికి వచ్చేసి పడమర వైపు రోడ్డు ఉంది కదా, పడమర వైపు మెయిన్ రోడ్డు అయినప్పుడు దీనికి పడమరలో కానీ ఉత్తరంలో కానీ ద్వారం ఉండాలా. తూర్పు ఫేస్ చేసి ఇల్లు కట్టినారు. ఇప్పుడు ఒక ద్వారం ఓపెన్ చేయమని చెప్పినాను మెట్లు తీసేసి. ఇప్పుడు మనం పడమర రోడ్ లేకపోదాము. పడమర రోడ్ లేకపోయినప్పుడు మీరు పడమర రోడ్డు చూడొచ్చండి. ఉత్తరానికి